أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم మానవులారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించినవాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాకు సమానులుగా నిలబెట్టకండి. మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లా తప్ప మరెవరి సహాయాన్నైనా పొందండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి. కాని మీరు అలా చెయ్యకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చెయ్యలేరు. భయపడండి మానవులు రాళ్లు ఇంధనం కాగల ఆ అగ్నికి. అది సత్య తిరస్కారుల కొరకు తయారు చెయ్యబడింది. ప్రవక్త, ఈ గ్రంథాన్ని విశ్వసించి దాని బోధనలకు అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోషవార్త వినిపించు. కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారములో భూలోకములోని పండ్లను పోలి ఉంటాయి. తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు, ఇలాంటి పండ్లే పూర్వం భూలోకములో మాకు ఇవ్వబడేవి అని అంటారు. అక్కడ వారి కొరకు పవిత్రలైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు. అవును, దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంతమాత్రము సిగ్గుపడడు. ఈ దృష్టాంతాన్నే సత్య స్వీకారులు చూసి, ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్య తిరస్కారులు వాటిని విని, ఈ ఉపమానాల ద్వారా అల్లా చెప్పదలుచుకున్నదేమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒకే విషయంతో ఎంతో మందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు. ఎంతో మందికి రుజుమార్గాన్ని చూపుతాడు. అల్లాహ్ దీని ద్వారా అపమార్గం పట్టించేది వీరినే. అల్లా ఆజ్ఞలను ఉల్లంఘించేవారు, అల్లా తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరచిన తరువాత భంగపరచేవారు, కలిపి ఉంచండి అని అల్లా ఆదేశించిన దాన్ని తెంచేవారు, ఇంకా భూమిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు వాస్తవంగా మీరు అల్లా పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్లీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే. తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే.